సో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రేవంత్ రెడ్డి గారి సర్కారు ఓ 40-70 లక్షల లెక్క చెప్పింది రైతాంగం. సరే అది ఎంత ఉండని, లెక్క ఎంత ఉండి కానీ ఈ రాష్ట్రంలో రైతులు అనే వాళ్ళైతే ఖచ్చితంగా ఉన్నారు. మనం 4 కోట్ల మంది రోజు భోజనం చేస్తా ఉన్నాం అంటే ఎక్కడో ఒక దగ్గర ఏడో అక్కడ రైతు పండించి ఆరుగాలం కష్టం చేస్తేనే మనకు 4 ఏళ్ళు నోట్ల దాకా పోతా ఉన్నాయి. ప్రతి రోజుకు 3 సార్లు మనకు రైతు అవసరం పడతాడు. అంటే రైతు పండించిన పంట మన బతకడానికి అవసరం పడుతుంది. ఎన్నిసార్లు? ప్రతిరోజు 3 సార్లు. మరి రోజుకు 3 సార్లు తలుచుకునే రైతు కోస మనకు అవసరం లేదా? ఈ రాష్ట్రంలో దాదాపుగా ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు వ్యవసాయం చేసిన బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చి ఉంటారు. సరే ఈరోజు వ్యాపారాలలో ఉన్నా ఒకప్పుడు వాళ్ళు కూడా వ్యవసాయం చేసిన కుటుంబం నుంచే వచ్చి ఉంటారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో గత 23 నెలలు కాంగ్రెస్ సర్కార్లో ఒక్కరోజు కూడా రైతు సంతోషంగా ఉన్నట్టుగా నేను ఎక్కడ వార్తలు చదవలే. ఇక వీళ్ళు ఈ దరిద్రమైన ఈ కాంగ్రెస్ సర్కార్కి ఇంకా దీనికి ఒక పేరున్నది, ఇదో ప్రజా పరిపాలన, ప్రజలు ఏర్పాటు చేసుకున్న పాలన అని చెప్పేసి. మరి రైతాంగం ఈ రాష్ట్రంలో కేసీఆర్ అనే వ్యక్తి 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తుంటే ఈ కాంగ్రెస్ ఓనికి ఓటేస్తే 15,000 వస్తాయని చెప్పేసి ఇక రైతులు నమ్మి రేవంత్ రెడ్డి ముఖం చూసి, కాంగ్రెస్ పార్టీ ముఖం చూసి ఓటేసిరు. కేసీఆర్ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నా సరే లేదు, మాకు కేసీఆర్ ఇచ్చే 10,000 కావాలి, దానికి తోడు రేవంత్ రెడ్డి ఇచ్చే ఇంకో 5,000 కూడా కావాలి, 15,000 కావాలి, తద్వారా మేము ఆర్థికంగా లాభపడతాం, అదే రకంగా ఈ వ్యవసాయంలో కూడా 4 రూపాయలు ఖర్చు తక్కువ పెట్టుకోగలుగుతాం అని చెప్పేసి రైతులు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం. మరి 23 నెలలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వల్ల రైతులు ఏమైనా లాభపడ్డారా అంటే రైతు బంధు 2-3 సార్లు నష్టపోయారు, రుణమాఫీ నష్టపోయారు, రైతులకు నీళ్లు నష్టపోయారు, కరెంటు నష్టపోయారు. ఇది గత 23 నెలలుగా 2-3 సార్లు వర్షాలు పడి పంట నష్టపోయారు. ఆఖరికి కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోతే ఈరోజు కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా కొర్రీలు పెడుతూ ఒకనాడు కేసీఆర్ నెక్కిరిచ్చిన గొంతులు, ఒకనాడు కేసీఆర్ వైపు 1,000 చూపించి ఈరోజు తమ వైపు 4,000 చూపించుకుంటా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒకసారి మనం గమనించాలి. 23 నెలలుగా ఈ వరి ధాన్యంలో ప్రధానంగా రైతులకు బోనస్ ఇస్తామని చెప్పేసి నమ్మించి 500 రూపాయల బోనస్ పేరుతో వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. ఈ రోజు కూడా ఇక పత్తి రైతుల కోస చెప్పే తరం కాదు. ఈ దేశ చరిత్రలో ఎక్కడా కూడా నేను చూడలేదు. గత 28 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో పత్తి రైతు ప్రధానంగా మొదటిసారి వరి ధాన్యం తో పాటు పత్తిని కూడా ఎండబెట్టుకొని అమ్ముకునే స్థితికి రైతు వచ్చిండు. అయినా సరే ఈ కాంగ్రెస్ సర్కారు దసరా పండుగ ముందల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయలే. చివరికి ఈ రోజు పంట ఎండబెట్టి మరి అమ్ముకుందాం అంటే ఇలా కొనుగోలు కేంద్రాలు నడుస్తలేవు. ఇక రేపా మాపా అంటే రైతుల్ని అరిగోస పెడుతురు. ఈ గ్యాప్ లో దళారుల బెడద ఎక్కువైపోయింది. ఊరూరికి దళారులు పెరిగిరు. ఈ దళారులు దోసుక తింటారు పేద రైతుల దగ్గర. ఎందుకంటే వానికి ఉన్నది ఎకరం 2 ఎకరాల్లో వాడు పోయి మిల్లు పోయి అమ్ముకుందామని అమ్ముకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ మిల్లు క్లోజ్ చేసిండు. ఈ దళారికి అమ్మితేనే వానికి పొట్టకు పట్టకు వెళుతలేదు. ఈ వ్యవసాయ కూలీల ఖర్చు కూడా పెరిగిపోయింది రోజు రోజుకు. రైతు అనేటోడు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పడుతున్నాడా లేడా? రోజుకు 3 సార్లు అక్కరొచ్చే రైతు తన అక్కరకు మనం ఏమన్నా ఆసరాగా ఉండమా? ఇది నేను ఈరోజు టైటిల్ తీసుకున్నా, ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా అన్నదాత అరిగోస పట్టదా, అది ప్రభుత్వాలకు కానీ లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఒకసారి మనం గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో గాలి కొదిలేసిన రైతు అనేటోని కేసీఆర్ అనే వ్యక్తి ఎంత రాజకీయం చేసినా, ఎన్ని లంగా పనులు చేసినా రైతుల్ని బాధ పెట్టలే, రైతుల కళ్ళల్లో ఏడుపు చూడలే. మన రేవంత్ రెడ్డి గారు వచ్చిందే తరువాయి డే 1 నుంచి రైతుల్ని ఏడిపించడమే లక్ష్యంగా పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. ఒకసారి చూడు. మార్కెట్ బాట, రైతుకు బాసట, ఎకరానికి 13 క్వింటాల పత్తి కొనాల్సిందే అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడు. మంగళవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో పత్తి ధాన్యం కొనుగోలు లేక అవస్థలు పడుతున్న రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో మిగతా వాళ్ళంతా ఉన్నారు. కానీ ఏమంటా ఉన్నంటే ఎకరానికి 13 క్వింటాలు కొనాల్సిందే అంటుండు.
ఈవెన్ 12 కొన్నా సంతోషమే. ఎందుకంటే యావరేజ్గా 12 క్వింటాలు సరిపోతుంది. ఇప్పుడు ఆదిలాబాద్కి పోతే అక్కడ పత్తి దండిగా పండుతుంది. ఇటు మన రాయచూర్ సైడ్ పోతే మహబూబ్నగర్ సైడ్ అటు డేటిన్లా అక్కడ కూడా పత్తి మంచిగా పండుతుంది, భూములు మంచి. అంతో ఎంతో మన నల్గొండ జిల్లా కూడా బెటరే. ఇక ఈ వ్యవసాయంలో ఈ 7 క్వింటాల నిబంధన పత్తి రైతులకు పట్టుకొచ్చి రైతుకు ఉరితారేస్తారు కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ కానీ ఇక ప్రభుత్వం ఏమో దేశం నరేంద్ర మోదీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కలిసి ఉరితాడేస్తారు. ఆయన 7 క్వింటాల నిబంధన పెడితే ఈయనేమో తేమ శాతం పేరుతోని ఈ అంటారు మిల్లర్ల వాళ్ళ ఆందోళనతో ఈయన కొర్రీలు పెడతాడు. మరి రామారావు గారు ఏమంటారంటే 13 క్వింటాల నిబంధన పెడితే ప్రతి రైతు పంట ప్రభుత్వం కొనడానికి అవకాశం ఉంటుంది. తద్వారా 5,000కు 4,000కు 6,000కు దళారులకు అమ్ముకొని రైతు నష్టపోకుండా ఎంతో కొంత మద్దతు ధర లభించినట్టుగా. ఇంకోటి ఈరోజు రాష్ట్రంలో ఏ పంట వేయాలన్నా పెట్టుబడి పెరిగిపోయింది. అది ఈ పంట ఆ పంట లేదు. మరి ఉన్న ఒకే ఒక అవకాశం రైతు 6 కాలం కష్టం చేసి ఆయన పెట్టిన పెట్టుబడి మొత్తం రాగలిగేది ఒకటి తన పంట పైన. అదే కదా తన ఆదాయం. దాన్ని అమ్ముకునే సందర్భంలో ఇట్లా దళారులు దోసుకొని పోవడానికి ఓ మార్గం వేసినట్టుగా, దళారులు దొబ్బితింటానికి ఒక మార్గం వేసినట్టుగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పత్తి రైతులను గోసపెట్టడానికి 7 క్వింటాల నిబంధన పట్టుకొచ్చాం. అంటే మిగతా 7 క్వింటాల పైన పడిన పత్తి దళారికి అమ్ముకొని నాశనం అయిపోయి అని సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. నా ఉద్దేశం చెప్తాను. ఇంకా తేమ ఉన్నా రంగు మారినా మద్దతు ధరతో కొనాల్సిందే. ఎందుకు కొనాలి? తేమ శాతం పెరిగింది. అలా వాస్తవానికి వర్షం రైతులు పత్తి తడిసింది, పొలం మీద తడిసింది, తీసుకొస్తున్న తడిసింది, అన్ని రకాలుగా రైతు నష్టపోయింది. మరి ఇప్పుడు తేమ శాతం పెరగడానికి కారణం ఎవరు? దసరా పండుగకే పత్తి వస్తుంది. కాంగ్రెస్ సర్కారు కొనడానికి దమ్ము లేక ఇది దద్దమ్మల రాజ్యం అయి కొనక గాలికి వదిలేస్తే ఇలా అది తేమ శాతం పెరిగిపోయింది, తడిసింది పత్తి. రంగు మారుతుంది ఆటోమేటిక్గా. తెల్ల బంగారం కాస్త కలర్ చేంజ్ అవుతుంది వర్షంలో తడవంగా. అది అందరికీ తెలిసిన విషయం. మరి అందువల్ల అది మద్దతు ధరతో కొనాల్సిందే అని చెప్తున్నాడు. ఇక గోస పెడుతున్న కపాస్ కిసాన్ యాప్ను ఎత్తివేయాలంటా ఉన్నాడు. వర్షాలతో దెబ్బతిన్న ప్రతి ఎకరానికి 20,000 చెల్లించాలని చెప్పేసి విదేశాల నుంచి పత్తి దిగుమతిని బీజేపీ సర్కారు కుతంత్రం అని చెప్పేసి అంటున్నాడు. కాంగ్రెస్ కు రాజకీయమే తప్ప రైతు ఫికర్ పట్టింది ఎప్పుడు అని చెప్పేసి అంటావును. ఇది నేను ఇలా తీసుకోవాలనుకున్నానికి ప్రధానమైన కారణం. ఎంతసేపు రాజకీయ నాయకులే కావాల్సింది తప్ప ప్రజల కోణంలో, రైతుల కోణంలో ఇలా 4 కోట్ల మంది ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిరు. ఆ అవకాశం ఇచ్చి రైతుల్ని గోసపెట్టుకోమని ఎవరు వేయలే. అసలు రైతు అనేటోడు ఈ కాంగ్రెస్ సర్కారు పట్టడా? ఎందుకంటే మా నాయనలు పోలీస్ పట్టేలు, మా తాతలు పోలీస్ పట్టేలు, మా ముత్తాతలు పోలీస్ పట్టేలు పత్తితు మాటలు చెప్పి చివరకు వచ్చినాక రైతుల్ని గోసపెట్టమే లక్ష్యంగా వీళ్ళు బతున్నారు. ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేదాకా పోరు ఉంటుందని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. మార్కెట్ బాటలో బీఆర్ఎస్ రైతులకు నేతల పరామర్శ అని చెప్పేసి మార్కెట్ బాట అని ఒక ప్రోగ్రాం పెట్టుకోరు. రైతులకు చేరువయ్యే ఒక మార్గాన్ని మంచిగా వేసుకురు. దాని ద్వారా ప్రజల లోపల కూడా మంచి మైలేజ్ వస్తూ ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ సర్కారు అయినా కూడా పట్టింపు లేదు. దున్నపోతు మీద నీళ్ళు పోస్తే ఎంతో గంతే కనిపిస్తాను. ఇప్పుడు వీళ్ళకు రైతు బాధపడతాడా, రైతు గోసపడతాడా, ఇదే అవసరం లేదు. వీళ్ళకు స్థానిక ఎన్నికలు కావాలి. లేదంటే ఇప్పుడు ఈ దొంగ సన్నాసులు 10 మంది దొంగలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో దుంకిన వాళ్ళు, ఆ దొంగనా కొడుకులు ఎట్లా కాపాడుకునేది ఇది కావాలి. కానీ రైతుల్ని కాపాడేది వద్దు. అన్నం పెట్టే రైతులను కాపాడుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటలేదు. ఇంకోటి, అన్నదాత నుంచి కొన్నది కొంతే అంట. నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోలు 80 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకున్న సర్కారు ఇప్పటి వరకు వడ్లు కొన్నది మాత్రం 17 లక్షల టన్నులే. కానీ ఈ రాష్ట్రంలో మనకున్న పత్తి ఎంత? అయితే ఈ రాష్ట్రంలో మనకు 1,50,00,000 టన్నుల వరి ధాన్యం పండుతుందని ఇదే కాంగ్రెస్ సర్కారు గొప్పగా చెప్పింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే పంట కొనలేక ఆడలేక పాత గజలంటగా ఇలా ఈ కాంగ్రెస్ సర్కారు రైతులను వదిలేసింది. ఆ వరి ధాన్యం 80 లక్షల టార్గెట్ పెట్టుకుంది. ఆ 80 లక్షలు కూడా కొంటలేదు. టార్గెట్ వరకు కూడా కొనే అవకాశం కనిపిస్తలేదు. ఇటు పోతే వరి రైతులు, ఇటు పోతే పత్తి రైతులు, రేపో మాపో మక్కలు, జొన్నలు, ఇంకోటి సోయా, ఈ ఏ రైతులు వదిలేసారు? అందరిని వదిలేసారు. గిన్నెను పట్టించుకుంటారా? గిన్నెను
కాపాడుతురని లేదు. వరి ధాన్యం అంతకే ఉంది, పత్తి అంతకే ఉంది, సోయా అంతకే ఉంది, మక్కలు అంతకే ఉన్నాయి. మరి రైతులు అనేటోడు పంట పండించే ప్రతి ఒక్కడు గోసేది ఇస్తుండు. మరి ఎవరి కోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది, ఎవని పండుగ ఇది, ఏం పండుగ, రేపో మాపో పండుగ చేస్తాం అంటారు. ఏంది ప్రజాపాలన దినోత్సవ పండుగలట, ఇలా ముదనష్టం కాల. మరి ఇంత కోసపడతా అంటే, ఇంత బాధపడతా ఉంటే ఎవరు చేయాలి పండుగ, ఎవరి కోసం చేయాలి పండుగ? సిగ్గులజ్జ లేకుండా చెప్పుకుంటారు పండుగలు చేస్తున్నామని. రైతులు ఇంత కోసం పడతా అంటే కళ్ళకు కనిపించలేదు వీళ్ళకు. ఇంకా రైతులకు 2000 కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నట్టు ఇప్పటికే. క్షేత్రస్థాయిలో కొనుగోళ్లపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం పాటిస్తుందని చెప్పేసి కొర్రీలపై సోయా రైతులు కన్నెర్ర చేసిరు. నాణ్యత లేదని 2 లారీలు వాపసు పంపించారు. కొనుగోలు ఆపేసిన నిర్వాహకులు తూకం వేసినాక ఎట్లా తిప్పి పంపుతారని చెప్పేసి నిర్మల్ జిల్లాలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారు. అంటే ఇక ఇది అది అని కాదు, ఇక ఈ రైతు అన్నట్టు సావగొట్టాలి. అదే వాడిని చంపి పొందలేయాలి. వాడు చచ్చినాక పోయి 5 లక్షలు ఇవ్వాలి. అవి కూడా ఇస్తలేడు. ఇప్పుడు గది లేదు. కేసీఆర్ ఉండి అయ్యాన్ని వస్తుంది, అవి కూడా గది లేదు ఇప్పుడు. సో రేవంత్ రెడ్డి టార్గెట్ రైతుల్ని బాధపెట్టమే అన్నట్టుగా అనిపిస్తా ఉంది. మరి రైతు కోస కాంగ్రెస్ సర్కార్ పట్టదా, రైతు బాధ కాంగ్రెస్ సర్కార్ పట్టదా, అసలు రైతులను ఏమన్నా పట్టించుకునే ఉద్దేశం ఉందా లేదా? సో ఇది మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గమనించాలి. సో రైతులు చల్లగా ఉంటేనే మనం చల్లగా ఉంటాం. రైతు ఏడిస్తే మనం ఏడవలసిందే ఖచ్చితంగా. ఎందుకంటే రైతు ఏడిస్తే, రైతు పెట్టుబడి పెట్టి నాలుగు మెతుకులు పండించకపోతే మనం గడ్డి తినడానికి కూడా దొరకదు. మట్టి తినాలన్నా కూడా అవకాశం లేదు. అట్లా తయారైతా ఉంది పరిస్థితి. మరి రైతుల్ని కాపాడుకోవాలన్న బాధ ఈ భూప్రపంచంలో ఏ దేశం పైన అయినా ఉన్నది. మరి అందరూ కాపాడుకుంటారు. మరి మన కాంగ్రెస్ సర్కారు రైతు సావాలి, రైతు గోస తీయాలి. రైతు గోస తీస్తేనే మనం 10 ఏళ్ళ అన్న తింటాం, 5 ఏళ్ళ తింటాం, 10 ఏళ్ళ తింటాం. సో దయచేసి రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. వీళ్ళు పంట కొనకపోతే రేపు స్థానిక ఎన్నికలకు వస్తాయట. మరి ఎల్లమ్మ తల్లికి ఆటపోతులను బలిస్తాం, మన దేవుళ్ళ కాడ మసమ్మకు ఎల్లమ్మకు మనం బలిస్తాం. అట్లా మరి రేపు కాంగ్రెస్ కూడా వస్తాడు, మా రైతు బిడ్డలు మొత్తం బలిస్తానికి కూడా సిద్ధం అవుతారు. మరి మీకు ఎన్నికల్లోపై ఏది అవసరం లేదు కదా. ఇది ఒక మేజర్ న్యూస్. మరి ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మనందరిపైన రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది.